బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ 3 రోజులను కంప్లీట్ చేసుకుని పర్వాలేదనిపించగా 3వ రోజు నైట్ షోల నుండి హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 4వ రోజు మండే అడ్వాంటేజ్ అలాగే పండగ సీజన్ స్టార్ట్ అయినా కానీ మరోపక్క మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అవ్వడంతో ఆ సినిమాను తట్టుకుని నిలబడలేకపోయింది. హెవీ డ్రాప్స్ ను అన్ని చోట్ల సొంతం చేసుకున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా పెద్దగా ఇంపాక్ట్ అనేవి చూపించలేదు. మొదట్లో 2-3 వేల వరకు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఒక దశలో 4,000 వరకు టికెట్ సేల్స్ ను దాటినా అది మరీ ఎఫెక్టివ్ గా అయితే లేదు. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సండేతో పోల్చితే మండే సినిమా ఆల్మోస్ట్ 60% కు పైగానే బుకింగ్స్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో అన్ని అనుకున్నట్లు జరిగితే 2.5 కోట్ల నుండి 2.8 కోట్ల మధ్యలో షేర్ అందుకునే అవకాశం ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 3 కోట్ల రేంజ్ దాకా షేర్ ను అటు ఇటుగా సినిమా ఇక్కడ సాధించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలలో డ్రాప్ అయిన సినిమా హిందీలో కూడా ఈ రోజు హెవీగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. మరోపక్క ఓవర్సీస్ లో కంప్లీట్ గా డ్రాప్ అయిపోయిన సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 4 కోట్ల రేంజ్ నుండి 4.5 కోట్ల వరకు షేర్ ను అటు ఇటుగా సాధించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఈ రోజు మినిమం 10-12 కోట్లకు తగ్గని రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది సినిమాకు. ఇక మొత్తం మీద డే కంప్లీట్ అయ్యే టైంకి అఫీషియల్ గా 4 డేస్ కంప్లీట్ అయ్యే సమయానికి సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.